విజయ్ సేతుపతి, త్రిష నటించిన సూపర్ హిట్ మూవీ 96 మనసుని హత్తుకునే కథతో రూపొందిన ఈ చిత్రం సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి దర్శకుడు ప్రేమ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈ కథ విజయ్ సేతుపతి కోసం రాయలేదని వెల్లడించారు. వేరే హీరోని దృష్టిలో ఉంచుకొని తాను ఈ కథ సిద్ధం చేశానని ఇటీవల జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో తెలిపారు. 96 చిత్రాన్ని తొలుత హిందీలో తెరకెక్కించాలనుకున్నా. ఆ మార్కెట్ కు అనుగుణంగా కథ సిద్ధం చేశా. అభిషేక్ బచ్చన్ ను హీరోగా పెట్టి ఈ సినిమా రూపొందించాలనుకున్నా. అయితే ఆ సమయంలో అభిషేక్ ను ఏ విధంగా సంప్రదించాలో నాకు తెలియలేదు. ఆయనకు సంబంధించిన కాంటాక్ట్స్ కూడా నా వద్ద లేవు అన్నారు. ఉత్తరాది ప్రేక్షకులు వైవిధ్యమైన వారని ప్రేమ్ కుమార్ తెలిపారు. నాకు హిందీ బాగా వచ్చు. మా నాన్న ఉత్తరాదిలోనే పెరిగారు. హిందీ చిత్రాలను ఆయన ఎక్కువగా వీక్షించేవారు. ఆయన వల్లే చిన్నతనంలో నేను కూడా హిందీ చిత్రాలే ఎక్కువగా చూసా. బాలీవుడ్ లో నాకిష్టమైన నటుల్లో నసీరుద్దీన్ షా ఒకరు. ప్రస్తుతం నేనొక స్క్రిప్ట్ సిద్ధం చేశా. దానిని హిందీలోనే చేయాలనుకుంటున్నా. అక్కడ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకునే సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నా అని ప్రేమ్ కుమార్ తెలిపారు. రొమాంటిక్ డ్రామా ఫిల్మ్గా 96 సిద్ధమైంది. చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్న ఓ జంట సుమారు 20 ఏళ్ల తర్వాత ఒకే చోట కలిస్తే వారి మధ్య చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. త్రిష, విజయ్ సేతుపతి యాక్టింగ్ కు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రేమ్ కుమార్ తెలిపారు. 96కి సీక్వెల్ చేయాలని ముందుగా అనుకోలేదు. ఆ చిత్రానికి దక్కిన ప్రేక్షకాదరణే కొనసాగింపు సినిమాకి ప్రేరణ. స్క్రిప్ట్ పూర్తయింది. విజయ్ సేతుపతి, త్రిష డేట్స్ ఎప్పుడు అందుబాటులో వస్తే అప్పుడు సినిమా ప్రారంభిస్తా అన్నారు. 96 చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే.